హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అమావాస్య, ఆదివారం, పితృపక్ష అమావాస్య. ఈరోజు ఇదే మహాలయ అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు మన పూర్వీకులను గౌరవించడానికి అంకితం చేయబడింది అన్నమాట. కుటుంబంలో శాంతి, ఇంకా పెద్దల ఆశీర్వాదం కోసం శ్రాద్ధం, పితృతర్పణం, పిండదానం వంటివి ఆచరిస్తారు. శ్రాద్ధ కర్మలు, పిండ పురాణాలు, దాన ధర్మాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మన పూర్వీకులు అనుగ్రహిస్తారని మన పండితులు చెప్తున్నారు. నేనైతే గారెలు వేశాను, ఇంకా పరమాన్నం చేసి పెట్టాను. ఇలా అన్ని 15 రోజులు చేయలేకపోయినా ఈ లాస్ట్ అమావాస్య రోజైనా చేసుకుంటే మంచిది. నా నిత్య పూజ తర్వాత నేను అత్తయ్య మావయ్యలకు ఇవన్నీ సమర్పించేసాను. గారెలు, పరమాన్నం ఇవన్నీ చేయలేకపోయినా కనీసం గోసేవ చేయడం కానీ, దాన ధర్మాలు చేయడం వంటివి కానీ చేయొచ్చు. ఇంకా భగవద్గీతను కూడా చదువుకున్నట్లయితే చాలా మంచిది. మన పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంకా పోలాల అమ్మవారికి కూడా నైవేద్యం పెడతారు. మాకైతే అదంతా ఏమీ లేదు, కానీ నాకు అనిపించింది మన పిల్లల కోసం మనం ఏదైనా చేయొచ్చు కదా అని. ఆ దేవతని మనం కొలిచినట్లయితే మన పిల్లలకి అంతా మంచి జరుగుతుందని నాకు తెలిసి నేను ఇట్లా నైవేద్యంలాగా అమ్మవారికి పెట్టి ఆ అమ్మవారి కథను కూడా చదువుకొని పూజ చేసుకున్నాను. ఇది ఆనవాయితీ ఉంటేనే చేస్తారట, నాకు అది తెలియదు. మాకైతే ఆనవాయితీ లేదనుకుంటా. అది మంచి జరుగుతుందని నాకు అనిపించి నాకు తెలిసినంత వరకు, మన పిల్లలకి మంచి జరుగుతుందంటే మనం అది చేయకుండా ఉంటామా? తెలిసినంత వరకు, మనకు వీలైనంత వరకు, పెద్ద కష్టం ఏముంది, దేవుడికి నైవేద్యం పెట్టడం అంత కష్టం కాదు కదా, అలా అనిపించింది. వెంటనే నేను అలా నైవేద్యంలో అమ్మవారికి సమర్పించేసుకున్నాను. నా నిత్య పూజలో శివలింగార్చన మామూలే. అయిన తర్వాత అన్నీ ఏం చేయాలనుకుంటానో అన్ని పూజలు కూడా చేసేసుకుంటాను. ఇక ఈరోజు అమావాస్య కాబట్టి నేను ఇంటి కుటుంబానికి కొబ్బరిబొండం కడదామని అది కూడా దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇదిగో ఇది మా అత్తయ్య మావయ్య ఫోటో. ఇక్కడ కూడా పూజ చేసుకున్నాను. వాళ్ళకి పరమాన్నం, గారెలు సమర్పించుకొని ధూపం కూడా పెట్టుకొని ఇల్లంతా కూడా ధూపం వేసి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేసింది. ఇక భగవద్గీత కూడా చదువుకున్నాము. మా వారు చదువుకుంటున్నారు, నేను ముందే పూజలోనే చదివేసుకున్నాను. ఇల్లంతా కూడా ధూపం సమర్పించుకొని కొబ్బరి బొండం ఇంటి గుమ్మానికి కట్టేసుకున్నాము. ఇల్లంతా ధూపం వేసినప్పుడు చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా, నాకు ఆ వైబ్స్ చాలా నచ్చుతాయి. ఆ టైంలో నేను కొంచెం సేపు శివయ్య దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటాను. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇక ఈ పూజ అయితే మా బిల్డింగ్లో కుమారి గారు వాళ్ళది. చూసారుగా ఇలా చేసుకుంటారు పూజ. తర్వాత గోసేవ కూడా అయిపోయింది. గోమాతకి ఆకుకూరలు పెట్టాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. పార్వతి వైబ్స్.